గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు కాలీఫ్లవర్ వేపుడు తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్లు 2 మీడియం సైజువి, నూనె డీప్ ఫ్రై చేయడానికి కావలసినంత, వేపుడు కారం రుచికి తగినంత, ఉప్పు రుచికి తగినంత, పసుపు కొద్దిగా. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని తీసుకుని వాటిని మీడియం సైజ్ పూలుగా కట్ చేసుకుని బాగా కడగండి. ఒక్కొక్కసారి వీటిల్లో పురుగులు ఉంటాయి, అందుకని ఒకసారి వేడి నీళ్ళల్లో ముంచి తీశారంటే ఆ పురుగులు చచ్చిపోయి పైకి తేలుతాయన్నమాట. ఆ రకంగా కాలీఫ్లవర్ని శుభ్రం చేసుకోండి. అలా కడుక్కున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక చిల్లులు పళ్ళెంలో వేసుకుని నీళ్ళన్నీ ఓడిపోయేటట్టుగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లోకి తీసుకోండి. ఆ తర్వాత వాటికి కొద్దిగా నీళ్లు పోసి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి మూత ఏటవాలుగా పెట్టి మైక్రోవేవ్ హై చేయండి 5 నిమిషాల పాటు. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలిపి మళ్ళీ మైక్రోవేవ్ హై చేయండి 5 నిమిషాల పాటు. ఆ తర్వాత తీసి చూస్తే ఈ రకంగా ముక్కలు పూర్తిగా ఉడకవు. ముక్క ముట్టుకుంటే మెత్తగా ఉండేటట్టుగా ఉంటుంది. ముక్క ఉడికినట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫర్మ్గా ఉండాలన్నమాట. ఆ రకంగా చూసుకుని వాటిని ఉడికించుకోండి. ఆ తర్వాత ఆ ముక్కల్ని చిల్లులు పళ్ళెంలో వడేస్తే నీళ్ళు ఏమైనా ఉంటే ఓడిపోతాయన్నమాట. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ వేపుడు చేసే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో డీప్ ఫ్రై చేయడానికి కావలసినంత నూనెని వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత దాంట్లో తగినన్ని కాలీఫ్లవర్ ముక్కలను వేసి వేయించండి. మీడియం హీట్ మీద వేయిస్తే మాడకుండా చక్కగా వేగుతాయి అన్నమాట. వాటిని తిప్పుతూ ఉండండి సో దట్ ఈవెన్గా బ్రౌనింగ్ వస్తుందన్నమాట. ఈ రకంగా కాలీఫ్లవర్లని వేయించుకోండి. అవి ఇట్లా గోల్డెన్ రంగుకు వచ్చిన తర్వాత వాటిని తీసి ఒక న్యూస్ పేపర్ మీదకి వేసుకుంటే ఎక్స్ట్రా నూనె ఏమైనా ఉంటే అదంతా పీల్చేస్తుందన్నమాట. ఇప్పుడు ఒక డీప్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఈ వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోండి. వేసుకుని ఆ ముక్కలకి సరిపడినంత పసుపు, ఉప్పు, అలాగే వేపుడు కారం ఇవన్నీ వేసి ఒకసారి టాస్ చేశారంటే కలకన్నిటికీను పడుతుందన్నమాట. అవి వేడిగా ఉండంగానే ఈ మసాలాలు వేసుకుంటే వాటికి చక్కగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ రకంగా మసాలా కోటెడ్ కాలీఫ్లవర్ పీసెస్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ రెండో బ్యాచ్ వేయించుకోండి. ఇవి వేగుతున్నంతసేపు గరిటతో వాటిని కలుపుతూ ఉండండి. అప్పుడు ఈవెన్ బ్రౌనింగ్ వస్తుందన్నమాట. లేకపోతే ఒకచోట మాడిపోతాయి, ఇంకోవైపు వేగవన్నమాట. అందుకని తిప్పుతూ ఉంటే ఈవెన్గా బ్రౌన్ అయ్యి ఈ రకంగా గోల్డెన్ పూలల్లే వస్తాయన్నమాట. న్యూస్ పేపర్ మీదకి తీసుకుంటే ఎక్స్ట్రా నూనె అంతా లాగేస్తుంది. అప్పుడు ఆ కాలీఫ్లవర్ పీసెస్ని ఇలా బౌల్లో వేసుకుని వాటి మీద పసుపు, ఉప్పు, అదే రకంగా వేపుడు కారం ఇవన్నీ వేసుకుని టాస్ చేయండి. గుర్తుంచుకోండి, వేపుడు కారంలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పుని చూసుకుని వేసుకోండి, లేకపోతే ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఈ కాలీఫ్లవర్ వేపుడు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.
వేపుడు కారం చల్లుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఈ కాలీఫ్లవర్ వేపుడు. ఇక్కడ నేను కొలతలు ఇవ్వలేదు, ఎందుకంటే ఈ వేపుడు అందరికీ ఇష్టమైనదే కాబట్టి ఎంత కావాలంటే అంత వేయించుకోవచ్చు. ఆ ముక్కలకి సరిపడా ఉప్పు, వేపుడు కారం, పసుపు వేసుకుంటే బాగుంటుందన్నమాట. పసుపు ఎందుకు వేస్తున్నామంటే కలర్ కోసం, వేపుడు కారం, ఉప్పు రుచి కోసం వేసుకుంటున్నాం. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని మీరు కూడా నేర్చుకుని ఆనందించండి. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షను, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.